సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదు. ఎంతో బద్ద శత్రుత్వం ఉంటే కానీ ఈ పద ప్రయోగం చేయరు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్కు వస్తున్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. తమను కలిసి కేసీఆర్ను కలిసిన, టీఆర్ఎస్ను కలిసి తమను కలవాలని ప్రయత్నించిన ఒప్పుకోమని రేవంత్ అనడం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ అధిష్టానం యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తే ఇటు తెలంగాణ నేతలు మాత్రం తెరకాసుగా మాట్లాడుతున్నారు. ఆయన టీఎంసీ అభ్యర్థిని, తమ పార్టీ అభ్యర్థి కాదని తెగేసి చెప్పేస్తున్నారు. ఇంతకీ రేవంత్ పూర్తి క్లారిటీతోనే మాట్లాడుతున్నారా? అధిష్టానమే పీసీసీ అధ్యక్షుడితో అలా మాట్లాడిస్తోందా? బీజేపీకి అవకాశం ఇవ్వకూడదనే ఇలాంటి స్టాండ్ తీసుకున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, బీజేపీ దూకుడు మామూలుగా లేదు. మిషన్ మహారాష్ట్ర సక్సెస్ అయిపోయింది. కాషాయం ఖాతాలో మరో రాష్ట్రం చేరిపోయింది. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ టార్గెట్లో ఉన్న రాష్ట్రాలు ఏంటనేదే ఆసక్తికరంగా మారింది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని కమలం వేర్వేరుగా చూడటం లేదు. హోల్ ఇండియాను తన గుప్పెట పెట్టుకోవాలని చూస్తోంది. అంటే కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా ప్రతి రాష్ట్రంలోనూ తమ జెండా పాతేయాలని ఆరాటపడుతోంది. దీనికోసమే దూకుడుగా అడుగులేస్తోంది. బలగం ఉన్న చోట గెలవడం, లేదంటే గెలిచినోడిని ఇంటికి పంపి ఎలాగైనా అక్కడ అధికారం సొంతం చేసుకోవడం, ఇదే కాన్సెప్ట్తో బీజేపీ అడుగులు పడుతున్నాయి. ఇంతకీ హోల్ ఇండియాలో సోలో పార్టీగా మారాలని బీజేపీ చూస్తోందా? వన్ నేషన్ వన్ మిషన్ సక్సెస్ అవుతుందా? బీజేపీ నెక్స్ట్ టార్గెట్లో ఉన్న రాష్ట్రాలు ఇవి. తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, ఈ మధ్యకాలంలో నేతల మాటలు హద్దులు మీరుతున్నాయి. నాలుక మందం నేతలు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తేనే పార్టీ పెద్దల దగ్గర మంచి పేరు కొట్టేయచ్చన్న ఆలోచనలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లే ఇప్పుడు మతాల మధ్య మంట రేపుతున్నారు. మారణకాండకు కారణమవుతున్నారు. బార్డర్ దాటాక కూడా మన పరువును బజారున పడేస్తున్నారు. బీజేపీ మాజీ లీడర్ నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. యావత్ దేశానికి నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది. ఉదయ్పూర్లో జరిగిన ఘటనకు ఆమె వ్యాఖ్యలే కారణమని కోర్టు మండిపడింది. నుపుర్ శర్మపై నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇంతకీ నేతలు ఎందుకిలా నోరు జారుతున్నారు? మాటలతోనే మతాల మధ్య ఎందుకు మంట రేపుతున్నారు? ఎంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అంత పేరుస్తుందని అనుకుంటున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ముందుగా మీకు ఫేమస్ డైలాగ్ గుర్తు చేస్తాను. కాకి ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదుగా. మరి వాళ్లకు మనకు అంత విరోధమని పాపం కాకికి తెలియదుగా. తెలియక ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా నిప్పు నిప్పే కదమ్మా, ఊరుకుంటదా? కాల్తుంది. మరి ఇప్పుడు ఈ డైలాగ్ని రావు గోపాలరావు వాయిస్లో అదే స్టైల్లో అదే మాడ్యులేషన్లో చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదుగా మరి అని. అది యమగోలైతే ఇది పొలిటికల్ గోల. నిజమేనండి బాబు, తెలంగాణ రాజకీయాలు అంతలా వేడి పుట్టిస్తున్నాయి. వర్షాకాలంలోనూ చెమటలు పట్టిస్తున్నాయి. వానల లేక కాదు, పొలిటికల్ వెదర్ అలాగుంది. మరి ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఢిల్లీ సైన్యమంతా దిగుతోంది. ఇటు దానికి పోటీగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది టీఆర్ఎస్. ఇలాంటి సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదని రేవంత్ అంటున్నారు. అంటే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా టీఆర్ఎస్ని కలిసి తమను కలిస్తే ఒప్పుకోమని తేల్చేశారు. అయితే ఏమైందిలే భయ్యా, మిమ్మల్ని కలిశాకే టీఆర్ఎస్ను కలుస్తారు, వెరీ సింపుల్ అంటారేమో. దానికి కూడా సమాధానం చెప్పేశారు. తమను కలిసిన తరువాత వాళ్లను కలిసిన, అంటే టీఆర్ఎస్ వాళ్లను, అది మాకు సమ్మతం కాదని కుండ బద్దలు కొట్టేశారు. అసలు యశ్వంత్ సిన్హా మమతా బెనర్జీ నిలబెట్టిన అభ్యర్థే తప్ప కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి కాదన్నది రేవంత్ పాయింట్. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థిని రేవంత్ ఎందుకు దూరం పెడుతున్నారు? ఢిల్లీ మాటలే రేవంత్ నోటి వెంట వినిపిస్తున్నాయా, లేదంటే ఇది రేవంత్ ఓన్ వాయిసా? ఇప్పుడు యశ్వంత్ కాంగ్రెస్ను కలవకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందా? టీఆర్ఎస్ కాంగ్రెస్లను ఒకేసారి కలిస్తే రాజకీయంగా అది హస్తం పార్టీకి నష్టమా, కమలం పార్టీకి అది అస్త్రంలా మారుతుందని గ్రహించారా? అసలు రేవంత్ మాటల్లోని ఆంతర్యమేంటి? తెలంగాణ రాజకీయాలు సలసలా కాగుతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, దాడులు, ఎదురుదాడులతో పార్టీలు మంట పుట్టిస్తున్నాయి. ప్రధానంగా అందరి చూపు బీజేపీ, టీఆర్ఎస్ పైనే ఉంది. సరిగ్గా అదే సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరి ఫోకస్ ఇటువైపు పడింది. టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటనేది
ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా అస్సలు అర్థం కావడం లేదు. సాక్షాత్తు అధిష్టానమే మద్దతిచ్చిన అభ్యర్థిని కలిసేది లేదంటూ రేవంత్ ధిక్కార స్వరం వినిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఇదంతా రేవంత్ ఆలోచించే మాట్లాడుతున్నారా, లేదంటే ఫ్లోలో ఆయన నోటి వెంట ఆ మాటలు వచ్చేశాయా అన్నది గాంధీ భవన్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి కౌంటర్గా ప్రధాని వచ్చే రోజే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ హైదరాబాద్కు తీసుకొస్తోంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లే చేస్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ ఇలా తిరకాసుగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదు. ఎంత పెద్ద మాట సార్ ఇది. అందులోనూ కాంగ్రెస్ అధిష్టానం సపోర్ట్ చేస్తున్న రాష్ట్రపతి అభ్యర్థిని అంత మాట అనేస్తారా? తమను కలిసి కేసీఆర్ను కలిసిన, టీఆర్ఎస్ను కలిసి తమను కలవాలని ప్రయత్నించినా ఒప్పుకోమంటారా? పోనీ అక్కడితో ఆపేశారా అంటే అది లేదు. యశ్వంత్ సిన్హా టీఎంసీ నిలబెట్టిన అభ్యర్థే గాని కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం కాదని అంటారా? మమత అడిగారు కాబట్టే కాంగ్రెస్ మద్దతిచ్చింది తప్ప అంతకు మించి ఏమీ లేదని కుండ బద్దలు కొట్టేస్తారా? ఇది నిజమే, కానీ ఆ విషయాన్ని ఇంత కటువుగా చెప్పాలా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వింటుంటే అసలు యశ్వంత్ని కలిసేందుకు టీ కాంగ్రెస్ ఏమాత్రం సుముఖంగా లేదని తేలిపోయింది. అంతేకాదు, ఆయన కలవాలని ప్రయత్నించిన ఇటు నుంచి నో అనే సమాధానమే వినిపిస్తోంది. అసలు దీనిపై రేవంత్ రెడ్డి ఏమంటున్నారో ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం. యశ్వంత్ సిన్హా గారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని కలిసిన తర్వాత మమ్మల్ని కలవాలన్న ఆలోచనతో ఉన్నారన్నట్టుగా మాకు సమాచారం అందింది. కేసీఆర్ని కలిసిన వాళ్ళని మేము ఎవ్వరం కలవము. ఆ ఇంటి మీద వాలిన కాకి ఇంటి మీదనే వాలడానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు కేసీఆర్ను కలవడానికి వచ్చిన యశ్వంత్ సిన్హా గారిని కలవడానికి కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎవ్వరం సిద్ధంగా లేము. మమ్మల్ని ఒక్కరినే కలవడానికి యశ్వంత్ సిన్హా గారు హైదరాబాద్కు వస్తే తప్పకుండా వారిని కలుస్తాము. వారికి సంబంధించిన అన్ని అంశాలను మేము చూసుకుంటాం. కానీ వారు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను కలిసి మమ్మల్ని కలవాలనుకున్నా, లేదా మమ్మల్ని కలిసి వారిని కలవాలనుకున్నా మేము కలవడానికి సిద్ధంగా లేవు. రేవంత్ వ్యాఖ్యలపై లోతుగా చర్చ జరుగుతున్న తరుణంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. యశ్వంత్ సిన్హాను టీ కాంగ్రెస్ ఎందుకు దూరం పెడుతోంది? రేవంత్ వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి? అధిష్టానమే రేవంత్తో ఇలా మాట్లాడిస్తోందా? బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదనే అలా చేశారా? యశ్వంత్ సిన్హా విషయంలో రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇప్పుడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని కలవాలంటే టీఆర్ఎస్తో వేదిక పంచుకోవాలి. అది టీ కాంగ్రెస్కు ఇష్టం లేదు. పోనీ సెపరేట్గా గాంధీ భవన్కు వచ్చి కలుస్తారు. అప్పుడు ఇబ్బంది ఏముంటుంది అనుకుంటే ప్రగతి భవన్ నుంచి గాంధీ భవన్కు రావడం కూడా తమకు ఇష్టం లేదని రేవంత్ చెప్పేశారు. కానీ చెప్పిన విధానమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదు అనడమే చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే యశ్వంత్ సిన్హా నామినేషన్కు రాహుల్ గాంధీ కూడా వెళ్లారు. రేవంత్ రెడ్డిలా అధిష్టానం కూడా మమతా బెనర్జీ నిలబెట్టిన అభ్యర్థిని లైట్ తీసుకుని ఉంటే కేవలం మద్దతు ప్రకటించి నామినేషన్కు ఎవరో చోటా లీడర్ని పంపించి మమ అనిపించేది కదా. కానీ అధిష్టానం అలా చేయలేదే, నేరుగా రాహుల్ గాంధీనే పంపిందే. అంటే రాష్ట్రపతి ఎన్నికను కాంగ్రెస్ సీరియస్గా తీసుకుందనే కదా లెక్క. మరి ఆ లెక్క ఇక్కడెందుకు తప్పుతోంది? రేవంత్ ఎందుకు అంత కఠినంగా చెప్పేశారు? అధిష్టానం తీరుకు పూర్తి భిన్నంగా రేవంత్ మాటలు ఎందుకు ఉన్నాయి? ఇది రేవంత్ ఓన్ వాయిసా, అధిష్టానం డబ్బింగ్ వాయిసా? విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ప్రచారాన్ని కేరళ నుంచి ప్రారంభించారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. తనకు మద్దతుగా ఓటేయాలని వారిని కోరారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఉప్పు నిప్పుగా ఉంటాయి. అయినా రెండు పార్టీల నేతలతో యశ్వంత్ సమావేశమై సపోర్ట్ కోరారు. మొదట మీరు ఆ పార్టీని కలిశారు కాబట్టి ఇక్కడికి రావద్దు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదని నేతలెవరూ మాట్లాడలేదు. మరి ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్కి ఏమైందో అర్థం కావడం లేదు. అంతెందుకు, ఆ మధ్య విపక్ష ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మమత ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందరికీ ఆహ్వానాలు పంపారు. అందులో టీఆర్ఎస్ కూడా ఉంది. కానీ ఆ సమావేశానికి కాంగ్రెస్ వస్తున్నందున ఆ సాకుతో టీఆర్ఎస్ డుమ్మా కొట్టింది. మరి అవే విపక్షాలు ఎంపిక చేసిన యశ్వంత్ నామినేషన్కు కేటీఆర్ హాజరయ్యారు. ఆ పక్కనే రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి కౌంటర్గా అదే యశ్వంత్ సిన్హాను ఇక్కడికి రప్పిస్తోంది టీఆర్ఎస్. అప్పుడు వద్దనుకున్నా ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి దగ్గరవుతున్నారు. ఇదంతా ప్యూర్ పాలిటిక్స్, అంతకు మించి ఇంకేమీ లేదు.
ఇక టీ కాంగ్రెస్ యశ్వంత్ సిన్హాకు దూరంగా జరగడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు యశ్వంత్ కోసం టీఆర్ఎస్తో వేదికను పంచుకున్న ఆయన ప్రగతి భవన్ టు గాంధీ భవన్ ప్రయాణం చేసినా అది ఖచ్చితంగా బీజేపీకి ఓ అవకాశంగా మారుతుంది, అస్త్రంగా మలుచుకుంటుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్లపై ఏకకాలంలో ఎక్కుపెడుతుంది. ఒకే దెబ్బకు రెండు పెట్టల్ని టార్గెట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎన్ని ఆరోపణలు చేసుకున్నా, ఎంతగా ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నా ఆ రెండు పార్టీలు ఒకటేనని బీజేపీ ఆరోపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంటూ ఏవైనా ఉంటే అవి నేరుగా బీజేపీ ఖాతాలోకే చేరుతాయి. అలాంటి సంకేతాలు జనంలోకి వెళ్లకూడదని రేవంత్ ఈ విధంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఓవైపు అధిష్టానం యశ్వంత్ని సపోర్ట్ చేస్తున్నా రేవంత్ అలా అన్నారంటే ఖచ్చితంగా అది ఓన్ వాయిస్ కాకపోవచ్చు. ఢిల్లీ నుంచి అందిన సంకేతాలకు అనుగుణంగానే రేవంత్ అలా మాట్లాడి ఉండవచ్చు. నిజానికి రాష్ట్రపతి ఎన్నికలు ఏదో బీజేపీకి వ్యతిరేకంగా ఓ అభ్యర్థిని నిలబెట్టాలి కాబట్టి విపక్షాలు యశ్వంత్ సిన్హాని తెరపైకి తెచ్చాయా కానీ ఆయన గెలుపుపై పెద్దగా ఎవరికీ నమ్మకాలు లేవు. మరి అలాంటి యశ్వంత్ కోసం రిస్క్ చేయడం అవసరమా అని రేవంత్ భావించి ఉండొచ్చు. అందుకే ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదని అన్నారు. ఈ సందర్భాన్ని టీఆర్ఎస్ పై ఉన్న శత్రుత్వాన్ని బయట పెట్టడానికి వినియోగించుకున్నారు. ఏదేమైనా ఎన్నికల ముందు టీ కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండకపోవచ్చు, కానీ రాజకీయం మాత్రం శాశ్వతం. ఇదే ఇప్పుడు తన పార్టీ నేతలకు రేవంత్ నేర్పుతున్న పాఠం. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ కార్డ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ ర్యాంక్ వన్ పెన్షన్. వీటన్నింటి గురించి మీకు తెలుసు. అలాంటిదే మరో కొత్త రాజకీయ పథకాన్ని బీజేపీ తెరపైకి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. అదే వన్ నేషన్ వన్ మిషన్. దీని ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? దేశంలో పవర్ సెంటర్ ఒకటే ఉండాలి. దేశంలో ఒకే పార్టీ చేతిలో అధికారం ఉండాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా మాత్రమే ఎగరాలి. దేశమంతా కాషాయమయం అయిపోవాలి. ఇదే లక్ష్యంతో కమలనాథులు అడుగులు వేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంపై దండయాత్ర చేస్తూ తమకు కంచుకోటగా మార్చేస్తున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు మహారాష్ట్ర కూడా చేరిపోయింది. బీజేపీ తరువాతి టార్గెట్ ఏ రాష్ట్రం అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు దేశానికి పవర్ సెంటర్గా మారాలన్నదే కమలనాథుల ప్రయత్నమా? ఎలా గెలిచామన్నది కాదు, గెలిచామా లేదా ఇదేనా ఇప్పుడు రాజకీయాల్లో ట్రెండ్? ఇంతకీ హోల్ ఇండియాలో సోలో పార్టీగా మారాలన్న బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా? వన్ నేషన్ వన్ మిషన్తో అది సాకారమవుతుందా? మహారాష్ట్ర తరువాత బీజేపీ టార్గెట్లో ఉన్న రాష్ట్రాలేవి? ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికెళితే అది నాదే, అడిగితే తంత అంటే అనైతికమే కదా. అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళితే అంతవరకు నాదే, ఎవడైనా ఆపితే తొక్కి పడేస్తా అంటే ఏంటో తెలుసా? దాన్నే అశ్వమేధయాగం అని పిలుస్తారు. అనుమానం ఉంటే వెళ్ళి యజుర్వేదం చదువుకో. ఒకనాడు మనం గొప్పగా చదువుకున్నామే, పురాణాల్లో చదివామే. బీజేపీ ఇప్పుడు చేస్తున్నది అచ్చంగా అదే. మనకు బలం బలగం ఉందా? అయితే నేరుగా ప్రత్యర్థిని ఢీకొట్టి కాషాయ జెండా ఎగరై. మనకక్కడ అంత సత్తా లేదా? సరే, మేం సాయం చేస్తాం. అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టే. ఆటోమేటిక్గా అధికారం మన సొంతమవుతుంది. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా, ఎలా వచ్చామన్నది కాదన్నయ్య, అధికారం దక్కిందా లేదా. ఇదే ఇప్పుడు బీజేపీ కాన్సెప్ట్. అదెలా కూల్చేస్తారు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఎలా పడదోస్తారు? ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదా? బీజేపీ కంటూ సిద్ధాంతాలు లేవా అని అమాయకంగా నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ప్రశ్నించవచ్చు. కానీ దేశంలో ఏ రాజకీయ పార్టీ పెద్ద పత్తుతి కాదు. సిద్ధాంతాలు పట్టుకు వేలాడడానికి అదేమైనా ధర్మ సందేశాలు చెప్పే స్వామీజీల ఆశ్రమమా? రాజకీయ పార్టీ బాస్. కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఇదేమీ అహోబిలం మఠం కాదు. అందరూ చేసేవి ఫక్తు రాజకీయాలే. సో ప్రత్యేకంగా బీజేపీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గతంలో కాంగ్రెస్ చేసింది ఇప్పుడు బీజేపీ చేస్తోంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు రాజకీయాల ట్రెండ్ అచ్చం ఇలానే ఉంది. దానికి తగ్గట్లుగానే కమలనాథులు అడుగులు పడుతున్నాయి. ఒక్కో రాష్ట్రం కాషాయమయంగా మారుతోంది. కూల్చుడు రాజకీయాలు బీజేపీకి కొత్తమీ కాదు. మహారాష్ట్ర మాదిరి కూల్చిన సర్కార్లు చాలానే ఉన్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతుతో చాలా చోట్ల కాషాయ పార్టీ అధికారం చేపట్టింది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు చేజిక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ చక్రం తిప్పి తానే అధికారం చేపట్టిన సందర్భాలు లేకపోలేదు. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకొని బీహార్, మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో
ప్రభుత్వాలను కూల్చిపారేసింది. ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా మహారాష్ట్ర చేరింది. వచ్చే ఎన్నికలలోపు ఇంకెన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయో తెలియదు. అందుకే అన్ని ప్రభుత్వాలు జాగ్రత్త పడుతున్నాయి. ప్రభుత్వంలో అసమ్మతి చెలరేగకుండా, అధికారం చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కానీ అగ్గిపుల్ల గీసి పడేయటం, అసంతృప్తి జ్వాలలు రగల్చడం బీజేపీకి కొత్త కాదు. బీజేపీ దేశం మొత్తాన్ని దున్నేయాలని చూస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలేనా? సౌత్లో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండా పాతగలదా? ప్రాంతీయ పార్టీలను ఢీకొట్టి నిలబడగలదా? బీజేపీ నెక్స్ట్ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి మహారాష్ట్ర కంటే ముందుగానే సౌత్పై బీజేపీ కన్నేసింది. ఆ మిషన్ నడుస్తుండగానే మహారాష్ట్రలో ఠాక్రే కథ ముగిసిపోయింది. బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరిపోయింది. బీజేపీ దక్షిణాదిపై గురిపెట్టడం, అందులోనూ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ మహారాష్ట్ర తరహా రాజకీయాలు నడవవు. కూలదోసుడు అస్సలు కుదరదు. టీఆర్ఎస్లోనూ ఏక్నాథ్ షిండే లాంటి నేతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కాదు మ్యాటర్. కేసీఆర్ ఠాక్రే కాదు, ధిక్కార పతాకం ఎగరేస్తే అక్కడే వారి రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడిపోతుంది. అందుకే ఇక్కడ షిండేలు తోకజాడించరు. సో ఆ విధంగా చూసుకుంటే కూలదోసుడు రాజకీయాలు తెలంగాణలో వర్కౌట్ కావని తేలిపోయింది. ఇక్కడ అధికారం కావాలంటే టీఆర్ఎస్ని డైరెక్ట్గా ఢీకొట్టి గెలవాల్సిందే. అందుకే బీజేపీ ఇక్కడ పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఏకంగా మొత్తం సైన్యాన్ని నియోజకవర్గాల స్థాయికి పంపుతోందంటే ఎంతగా ఢిల్లీ పెద్దలు రాష్ట్రంపై ఫోకస్ పెట్టారనేది అర్థం చేసుకోవచ్చు. అటు ఏపీ పైన ఫోకస్ పెంచుతోంది. ఇప్పటి వరకు అధికార వైసీపీతో సన్నిహితంగా కనిపించినా అది ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. నడ్డా ఏపీలో అడుగుపెట్టినప్పటి పరిస్థితి చూశారుగా, అట్టుంటది మన బీజేపీతోని. సరే, ఏపీ సంగతి పక్కన పెడితే తెలంగాణలో మాత్రం బీజేపీ ఢీ అంటే ఢీ కొట్టేలా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత సాంబారు పాలిటిక్స్ని కెలికే పనిలో పడింది బీజేపీ. ఇప్పటికే చిన్నమ్మ సాయంతో ఆ పని మొదలుపెట్టింది. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకేతోనూ అంత ఈజీ కాదు. స్టాలిన్ ఒక స్ట్రాంగ్ లీడర్. అలాంటి వ్యక్తిని ఢీ కొట్టడం సులభం కాదు. అయినా ప్రయత్నాలైతే చేస్తోంది. ఇక సౌత్తో పాటు అటు బీహార్, రాజస్థాన్ ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో జేడీయూ ఉన్నా ఎప్పటికప్పుడు సీఎం నితీష్ బీజేపీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అందుకే అక్కడ కూడా నితీష్ని పక్కన పెట్టి అధికారం సొంతం చేసుకోవాలన్న ప్లాన్లో ఉంది బీజేపీ. అలాగే బీజేపీ పాగా వేయాలనుకుంటున్న లిస్టులో జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో జస్ట్ వెస్ట్ బెంగాల్ని మిస్ చేసుకున్నామన్న ఫీలింగ్లో ఉన్నారు కాషాయ నేతలు. నెక్స్ట్ టైం ఈ సీన్ రిపీట్ కావద్దని పక్కా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. 1996లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న కనీస మెజారిటీ రాలేదు. అయినా దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి. లోక్సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో అటల్జీ ప్రభుత్వం రాజీనామా చేసింది. తాను తలుచుకుంటే అప్పుడు తిమ్మిని బమ్మిని చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు. కానీ అలా చేయలేదు. మధ్యాహ్నం పూట చీకటి ఆవరించింది. సూర్యుడు తన నీడ చేత పరాజితుడయ్యాడు. నీ హృదయం నుంచి తైలం పిండి దీపాన్ని వెలిగించు, మరో దీపం వెలిగించేందుకు కదలిరా అంటూ ఆనాడు వాజ్పేయి చేసిన ప్రసంగం ఇంకా నేటి రాజకీయాల్లో మార్మోగుతూనే ఉంటుంది. కానీ వాజ్పేయి, అద్వానీ తరం రాజకీయాలు ఇప్పుడు లేవు. అంతా జెండాపాతుడు రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఒకే దేశం, ఒకే పార్టీ ఉండాలన్నది బీజేపీ మెయిన్ టార్గెట్. అప్పట్లో రాజులు, చక్రవర్తులు సామ్రాజ్య విస్తరణ కోసం దండయాత్రలు చేసేవారు. ఇప్పుడు బీజేపీ కూడా అధికార విస్తరణ కోసం అలాంటి దండయాత్రే చేస్తోంది. ఈ విషయంలో చాలా వరకు సక్సెస్ అయింది కూడా. ఆ దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు బీజేపీ తీరు చూస్తుంటే అశ్వమేధయాగం చేస్తున్నట్లే కనిపిస్తోంది. అధికారాన్ని విస్తరించాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం తప్పుడు మార్గాలు ఎంచుకోవడమే పెద్ద తప్పు. అది ప్రజాస్వామ్యానికి ముప్పు. తమ చేతిలో బలం, బలగం ఉంది కదా అని ఏదైనా చేస్తామనుకుంటే ఏదో ఒకరోజు ఎదురు దెబ్బ తగలక మానదు. రాజ్యాన్ని విస్తరించాలనుకునే కాంక్ష ఉన్న రాజులైనా, రాజకీయ నాయకులైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే: నువ్వు ఎంత పెద్ద రాజువైనా, ఎంత పెద్ద నాయకుడివైనా, ఎంత పెద్ద తోపువైనా, నీ దగ్గర ఎంత బలం, బలగం ఉన్నా రెండు చెప్పులు ఒకేసారి వేసుకోలేవు. అలానే దేశమంతా ఒకే జెండా ఒకేసారి ఎగరేయడం కూడా సాధ్యం కాదు. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం.
మహ్మద్ ప్రవక్తపై నూపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఎపిసోడ్కి సస్పెండ్తో ఫుల్ స్టాప్ పడుతుందని అనుకున్నారు. కానీ ఆ మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఉద్రిక్తతలు చల్లారలేదు. బార్డర్ దాటి మరి ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు ఉదయ్పూర్లో ఓ వ్యక్తి దారుణ హత్య లాంటి ఘటనలకు అవే మంటలు కారణమవుతున్నాయి. ఇలాంటి సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. ఆమె యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని తెలిపింది. అంతేకాదు, ఉదయ్పూర్ లాంటి ఘటనలకు ఆమె వ్యాఖ్యలే కారణమని కోర్టు కీలక కామెంట్స్ చేసింది. ప్రాణహాని కారణంగా తన కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని ఆమె చేసిన విజ్ఞప్తిని సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయా? ఇలాంటి నేతల వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారుతోందా? వీళ్లను కంట్రోల్లో పెట్టకపోతే దేశ భద్రతకే ముప్పు తప్పదా? నూపూర్ శర్మ నోటి దురదతో దేశంలో మంట పెట్టారు. దేశ భద్రతకే ముప్పు తెచ్చారు. ఉదయ్పూర్ ఘటనకు ఆమె వ్యాఖ్యలే కారణం. ఆమె టీవీ స్టూడియోకు వెళ్లి దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. దేశ అత్యున్నత న్యాయస్థానం నూపూర్ శర్మను ఉద్దేశించి స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అధికార ప్రతినిధి అయితే ఇష్టానుసారంగా మాట్లాడుతారా? తన వెనుక అధికారం ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడవచ్చని ఆమె అనుకుంటున్నారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె చేసిన కామెంట్స్ ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులకు ఏ మతంపైనా గౌరవం లేదని తేలిపోయింది అంటూ సుప్రీంకోర్టు చెడామడా వాయించేసింది. అయితే డిబేట్లో భాగంగా టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే నూపూర్ సమాధానం చెప్పారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ అయితే అప్పుడు టీవీ యాంకర్ పైన కేసు పెట్టి చర్యలు తీసుకోండని సూచించింది. అంతేకాదు, తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఈ కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నూపూర్ వేసిన పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. నూపూర్ శర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా మంట రాజుకున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. హిందుత్వం పేరుతో ఇతర మతాలను కించపరచడం కరెక్టేనా? నూపూర్ శర్మ లాంటి నేతల తీరు దేశ భద్రతకే ముప్పుగా మారిందా? పార్టీ పెద్దల మెప్పు కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఇలాంటి నేతలకు బుద్ధి రావాలంటే ఏం చేయాలి? నూపూర్ శర్మ కామెంట్స్పై దుమారం రేగుతున్న సమయంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత ఒకటుంది. ఇలాంటి సామెతలు నూపూర్ శర్మ లాంటి నేతలకు ఏమాత్రం రుచించవు. కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా వాళ్ళు తెగించేందుకు సిద్ధంగా ఉంటారు, దిగజారేందుకు రెడీగా ఉంటారు. వాళ్ళ ఎక్స్ట్రీమ్ కామెంట్స్ వెనుక ఇంటెన్షన్ ఒక్కటే, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ పెద్దల కళ్ళలో పడాలని, దాని ద్వారా పెద్ద పెద్ద పదవులు కొట్టేయాలని. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. దానికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడరు. మాట తోటా కంటే శక్తిమంతమైంది. దాన్ని సరైన సమయంలో సరైన విధంగా వాడాలి. లేకపోతే మాటలకందని నష్టం వాటిల్లుతుంది. ఒక్క మాటకు యుద్ధాన్ని సృష్టించగల శక్తి ఉంటుంది. అదే మాటకు ఓ యుద్ధాన్ని ఆపే పవర్ ఉంటుంది. ఆ మాటను ఎప్పుడు ఎలా వాడామన్నదే ముఖ్యం. ఇప్పుడు నూపూర్ శర్మ వ్యాఖ్యలు దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేశాయి. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని ఓ టైలర్ని ఇద్దరు దుండగులు దారుణంగా కత్తులతో నరికి చంపారు. దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. అంతేకాదు, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే భారతీయుల మధ్య మత కలహాలకు అవకాశమిచ్చేలా చేసింది. బీజేపీకి ఒక సిద్ధాంతం ఉండొచ్చు, దాన్ని ఫాలో అవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ సిద్ధాంతం పేరు చెప్పి కొందరు నేతలు ఇతర మతాలను కించపరచడం చాలా తప్పు. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయమని ఏ పార్టీ అధిష్టానం కింది స్థాయి నేతలకు సూచించదు. కానీ అత్యుత్సాహం, అహంకారంతోనే కొందరు నేతలు ఈ విధంగా తమ నోటి దురద తీర్చుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నారు. నూపూర్ శర్మ వ్యాఖ్యలు దేశంలోనే కాదు, బార్డర్ అవతల కూడా దుమారం రేపాయి. తొలిసారి ముస్లిం దేశాల నుంచి భారత్ మీద వ్యతిరేకత వ్యక్తమైంది. ఒకరు చేసిన పనికి మన పరువు బజారున పడే పరిస్థితి వచ్చింది. ఒక స్థాయిలో అంటే బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి. అంతేకాని తమ స్వార్థం కోసం, తమ స్వప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మాట చాలా పదునైంది. ఒక్క మాటతో కుటుంబాలు చితికిపోతాయి. ఆ ఒక్క మాటతోనే ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. నోటి నుంచి వచ్చే ఓ చిన్న మాట అతిపెద్ద మారణ హోమానికి కారణమవుతుంది. అందుకే కాలు జారితే సరి చేసుకోవచ్చేమో కానీ నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోలేం. ఎన్నికల సందర్భంగా మీరెన్నో గాలి మాటలు చెబుతారు. అధికారంలోకి వచ్చిన తరువాత అవన్నీ గాలికి వదిలేస్తుంటారు. మీరు వాగ్దానాలు, హామీల విషయంలో మాట మీద నిలబడకపోయినా పర్వాలేదు, ఎలాగో నిలబడరని కూడా మాకు తెలుసు. కానీ దయచేసి మాటలతో మాత్రం మంటలు రేపకండి. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మత కలహాలు సృష్టించకండి.
హిందూ మతం బలోపేతం కోసం పోరాడటం తప్పు కాదు. మన మతం గురించి ఎంత గొప్పగానైనా చెప్పుకో తప్పు కాదు. కానీ ఏ మతము ఇతర మతాలను కించపరచమని చెప్పదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తమ పార్టీలో మంచి పదవులు వస్తాయని అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, నోరు జారుతూ మీరు చేసే పని పార్టీలకే కాదు, ఏకంగా భారత్కే చెడ్డ పేరు తెస్తోంది. ఒక్కసారి నోరు జారిన తరువాత ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా ఫలితం ఉండదు. తుపాకీ నుంచి బయటకొచ్చిన తూటాను, నోటి నుంచి బయటకొచ్చిన మాటను వెనక్కి తీసుకోలేమన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి. ఇలాంటి నోటి దురద ఉన్న నేతల పట్ల పార్టీలు, ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలి. ఒక్కటి మాత్రం నిజం, మాట జారాక 100 సార్లు ఆలోచించినా ఫలితం ఉండదు. అందుకే 100 సార్లు ఆలోచించిన తరువాతే ఆ ఒక్క మాట మాట్లాడాలి. ఇది మాత్రం క్లియర్ కట్.